మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. మా పట్ల మీరు కృప చూపెట్టి మాకు రక్షణ ప్రసాదించారు. పరిశుద్ధ ఆత్మను కూడా మాకు అనుగ్రహించారు. తండ్రి, అందును బట్టి స్తోత్రాలు. ఎంతోమంది మీ యొక్క దయను బట్టి మా పట్లను, ఈ పరిచర్య పట్లను ప్రేమ కలిగి ప్రభువా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ బిడ్డలను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగా మీరు బిడ్డలు చేస్తున్న సహాయాన్ని బట్టి వారి బిడ్డల్ని దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోనండి స్వామి. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారు సహాయం చేసిన దానికి 1000 రెట్లుగా మీ బిడ్డలకు అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో ప్రతి ఒక్కటి దీవించబడని, వారి వ్యవసాయము, వారి వ్యాపారము, వారి ఉద్యోగము, ప్రతి ఒక్కటి, వారి ఆరోగ్యము, వారి ఆత్మీయత అన్నీ అభివృద్ధి పొందని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కృపగల దేవుని ప్రశస్త నామాన డిసెంబర్ మాసం 9వ తారీఖు 2025 మంగళవారం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఈయకుడి, వారి కుమార్తెలను మీ కుమారులకు పుచ్చుకొనకుడి, మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికి కోరుకొనకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్యము స్వాస్థ్యముగా దానిని అప్పగించెదరని చెప్పిరి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు మిశ్రిత జనం అనగా వారు అనేకుల్ని అన్య జనాంగమైన వ్యక్తులను వివాహము చేసుకున్నారు. అమ్మోనీయులని, మోయాబీయులని, హిత్తీయులని, పెరిజ్జీయులని, యెబూసీయులని, ఐగుప్తీయులు, అమోరీయులు, ఈ రీతిగా వీరందరినీ కూడా తమ కుమార్తెల్ని వారికిచ్చి వారి కుమార్తెలను వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ కారణాన పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వీరు ఆ దేశంలో పూర్తిగా మిశ్రిత జనమై వారి ఆచారాలు, వారి సాంప్రదాయాలు అలాగా అలవాటు చేసుకున్నారు. నిజ దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞల్ని గైకొనక, ఆ దినమున ప్రవక్తలు చెప్పునటువంటి బోధలు వినక, దేవునికి భయపడక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఆ రీతిగా చాలా మంది అన్య జనాంగంతో మిళితమై పోయారు. అయితే ఎజ్రా వారి విషయమై చాలా దుఃఖపడ్డాడు. తాను తన వస్త్రాన్ని చింపుకొన్నాడు, దుప్పటిని చింపుకొన్నాడు, తల వెంట్రుకలను, గడ్డపు వెంట్రుకలను లాగివేసుకున్నాడు. విభ్రాంతిపడి కూర్చున్నాడు. ఎంతో భయపడిపోతూ ఉన్నాడు. అయ్యో, ఈ ప్రజలను ఏం చేయాలి, ఎలాగ వీరిని వేరుపరచాలని. ఎజ్రా ఎంత భారం కలిగిన వ్యక్తో ఆలోచించాలి. ఈ రోజున మన కుటుంబాల్లో కూడా అన్యులతో వివాహాలు చేసుకునే బిడ్డలు చాలామంది ఉన్నారు. చదువుకుంటూ ఎవరో అన్యుల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఉద్యోగాలు చేస్తూ ఎవరినో అన్యుల్ని ప్రేమించి వాళ్ళను పెళ్లి చేసుకుంటామని మారాము చేస్తూ ఉంటారు. ఈ రీతిగా చాలామంది తల్లిదండ్రుల్ని వ్యతిరేకించి అన్యులను పెళ్లి చేసుకొని ఆఖరికి వారి జీవితంలో దుఃఖము. ఎందుకంటే వీరి భక్తి నాగరికత వేరు, వారి భక్తి నాగరికత వేరు. వీరితో వారు ఇమడలేరు.
వారితో వీరు ఎమడక ఎన్నో కుటుంబాలు ఇబ్బందుల పాలైపోయాయి. పిల్లలు పుట్టిన తరువాత కూడా విడిపోయారు, చెడిపోయారు. చాలా కుటుంబాలు ఆ రీతిగా మారిపోయాయి. దేవుని పిల్లలు గమనించాల్సింది, మనం ప్రభువు పిల్లలు కదా, ఒక సాంప్రదాయం, ఒక భక్తికి అలవాటు పడిన బిడ్డలం కాబట్టి జాగ్రత్తగా ప్రభుని నమ్ముకున్న బిడ్డలతోనే మనము సహవాసం చేయడము, మన పిల్లల్ని ప్రభుని నమ్ముకున్న బిడ్డలతోనే వివాహాలు చేయించడం, చేసుకోవడం చాలా మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించాలి. అయితే అలాంటి వారి కొరకు ఎజ్రా ఎంతో రోధిస్తూ ఉన్నాడు, విభ్రాంతి పడుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. ఎలాగా ఈ మిశ్రిత జనము నుండి ఇజ్రాయేలీయులను వేరుపరచాలి అనేటటువంటి బాధ ప్రియులారా గమనించాలి. అయితే ఆయన చెప్పిన మాట చూడండి, మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకండి, వారి కుమార్తెలను మీ కుమారులకు పుచ్చుకొనకండి. మీరు వారికి క్షేమభాగ్యములు కలగవలెనని మీరు ఎప్పుడూ కోరుకొనకండి. మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్యము స్వాస్థ్యముగా దాన్ని అప్పగించదరని చెప్పిరి. అయితే మా దుష్టక్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకునే ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లు తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లును నీవు కోపపడుదువు గదా. దేవునితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాం. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేస్తిని అని వాక్యములో చెప్పబడి ఉంది. దేవుడు ఎప్పటికీ నీతిమంతుడే, దేవుడు ఎప్పటికీ పరిశుద్ధుడే, దేవుడు ఎప్పుడు కనికరం కలిగినటువంటి వాడే. ఆ దేవుని యొక్క కనికరము, ఆ దేవుని యొక్క దయ, ఆయన పరిశుద్ధత, నీతిని బట్టే మనం ఇంకా బ్రతికి ఉన్నాం. దయచేసి గమనించాలి, ఈ దినమును కూడా మనము బ్రతికున్నాం అంటే దాని అర్థం ఆ కృపగల దేవుని యొక్క దయ. ఈరోజైనా కొంత మనం భక్తి కలిగి ఉన్నాము అంటే దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత మనకు ఏదో కొంత ప్రసాదించాడు. కాబట్టి ప్రియులారా గమనించాలి, దేవుని సన్నిధిని మనము అపరాధులము గనుక ఆయన సన్నిధిని నిలవటానికి నిజంగానే అర్హులము కాదు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ మహోన్నతుడైన దేవుని పాదముల చెంత కన్నీరు కారుస్తూ ఈ రీతిగా ప్రార్థన చేయాలి. నిజంగానే దేవుని ఎదుట నిలబడుటకు, ఆయన సన్నిధానంలోకి వెళ్ళటానికి మనకు ఏమాత్రము అర్హత లేదు, యోగ్యత లేదు, అయోగ్యులం. కారణం మనము మన అపరాధాలు, ఆ తరువాత మన పాపములు, తరువాత మన దోషములు లెక్కలేనన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనల్ని చుట్టుముట్టాయి. సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్రమైన పాదముల చెంత వీటి నుండి విడుదల పొందటానికి ఆ కృపగల దేవుని పిల్లలంగా మనము కన్నీరు కార్చాలి, కన్నీరు కార్చాలి. ప్రియులారా గమనించాలి, ఎప్పుడు ప్రభు ఎదుట మనం మోకరించిన తండ్రి మీరు నీతిమంతులు,
మీరు పరిశుద్ధులు. నేను అంత నీతిమంతుణ్ణి కాదు, అంత పరిశుద్ధుణ్ణి కూడా కాదు. దయచేసి ప్రభా, మీరు కృప చూపెట్టి కార్యము చేయండి. అద్భుతములు చేసే దేవుడు మీరు. మా తండ్రి, దినములు గడిచే కొద్దీ మీ నీతిలో మేము ఎదుగునట్లు, మీ పరిశుద్ధతలో మేము ఎదుగునట్లుగా కృప చూపెట్టుమని రోజు మనము ప్రార్థించే వారుగానే ఉండాలి. ఏ వ్యక్తి కూడా ప్రభు ఎదుట పరిశుద్ధులుగా లేము, నేను కూడాను. అయితే ప్రతిరోజు ఆయన పవిత్రమైన పాదముల చెంత మనము పరిశుద్ధతని కోరుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉండాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరని. కాబట్టి వాక్యాన్ని వింటున్న బిడ్డలు వాక్యం వినండి, పాటలు పాడండి, ఉపవాసాలు ఉండండి, ప్రార్థన చేయండి, పవిత్రంగా జీవించండి, నీతిగా బ్రతకండి. యేసు ప్రభుల వారు రానై ఉన్నారు. అనీతితో కూడిన జీవితాన్ని మాని నీతిగా బ్రతుకుటకు నేర్చుకోనండి. సమస్త ఘనతా మహిమలు ఆ మహోన్నతుడైన దేవునికే వర్తించునుగాక. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద ఆయన పరిశుద్ధత కుమ్మరించునుగాక. ఆమెన్, ఆమెన్.